ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1 నుండి 20 వచనాల వరకు ఈరోజు మనం చదువుకుందాం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన యెడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి ఆశ్చర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయును. ఏలువాడు నీ మీద కోపపడిన యెడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయును. పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితిని. ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు, ఘనులు క్రింద కూర్చుండుటయు, పనివారు గుర్రముల మీద కూర్చుండుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకగపడెను. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును, కంచె కట్టుకొను వానిని పాము కరుచును. రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయం నొందును. చెట్లు నరుకువాడు దాని వలన అపాయం తెచ్చుకొనును. ఇనుప ఆయుధం మొద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చెయ్యనేలా పనిలో ఎక్కువ బలం వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం. మంత్రపు కట్టు లేక పాము కరిచిన యెడల మంత్రగాని చేత ఏమీయూ కాదు. జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి, అయితే బుద్ధిహీనుని నోరు వానినే మింగివేయును. వాని నోటి మాటల ప్రారంభం బుద్ధిహీనత, వాని పలుకుల ముగింపు వెర్రితనం. కలగబోవున్నది ఏదో మనుషులు ఎరగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు? ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. దేశమా, దాసుడు నీకు రాజయుండుటయు, ఉదయం నన్నే భోజనమునకు కూర్చుండువారు నీకు అధిపతులై ఉండుటయు నీకు అశుభం. దేశమా, నీ రాజు గొప్ప ఇంటివాడై ఉండుటయు, నీ అధిపతులు మత్తులగుటకు కాక బలం నొందుటకై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై ఉండుట నీకు శుభం. సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. ద్రాక్షారసపానం వారి ప్రాణమునకు సంతోషకరం. ద్రవ్యం అన్నిటికీ అక్కరకు వచ్చును. నీ మనసు నందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలో నైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారం కొనిపోవును, రెక్కలు గలది సంగతి తెలుపును. ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కొరకు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.